ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము. ఏదో ఈ రోజు పోటీ చేసేది కాదు. ఇక్కడే పుంగనూరులో శాశ్వతంగా నా ఊరు పుంగనూరు నియోజకవర్గము ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేసేదానికి పూర్తి ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఒక పూర్తి రూపురేఖలు మార్చేదానికి 100% కృషి చేస్తాము. ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పార్టీ కోసం గట్టిగా కష్టపడుతున్నాను అని చెప్పి లిక్కర్ అని, శాండ్ అని, ఇంకోటని, ఈ లిక్కర్ వ్యాపారం అనేది నా జీవితంలో చేయను. లిక్కరు, వడ్డీ వ్యాపారం ఇట్లాంటివి ఏది చేయము. మా మనసాక్షికి రూల్స్కే విరుద్ధం. అవి వీళ్ళు చెప్పుకున్నా కూడా ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. అట్లాంటి వ్యాపారాలతో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సంబంధం ఉండదు. ఇంకా ఆయన గురించి మాట్లాడాల, కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఊరు వదిలి పారిపోయినాడు. అతనుకు విశ్వాసం అనే మాట విలువ తెలియని వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ వదిలి చెప్పుల పార్టీకి పోయినాడు. చెప్పుల పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ చేరినాడు. మళ్ళీ ఇప్పుడు ఆస్తులు కాపాడుకునేదానికి బీజేపీకి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న కూడా ఏదో చెప్పారు ప్రమాణం గిమానం అని. సరే, నేను కిరణ్ కుమార్ రెడ్డికి సూటిగా చెప్తాను. నువ్వు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి పుట్టింటే, మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చేయి. ముఖ్యమంత్రిగా నువ్వు ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేసినావని నువ్వు చెప్పే కండిషన్లు అన్నిటికీ నేను వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు ముఖ్యమంత్రిగా డబ్బులు తీసుకోలేదు, నీతిగా నువ్వు చెప్పినంత నీతిమంతుడు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. ఏ గుడిలో చెప్తావు నువ్వు ప్రమాణం చేయి. నువ్వు చెప్పినటువన్నీ నేను ప్రమాణం చేస్తాను. నువ్వు ప్రమాణం చేయలేదు అంటే నువ్వు ఒక మాడాగాడి కింద లెక్కేసుకుంటావు. నీ వచ్చే 3 రోజుల్లో చెయ్యి. లేదంటే నువ్వు అమర్నాథ్ రెడ్డికి పుట్టని ఒక మాడాగాడు, ఖచ్చితంగా నువ్వు ఒక మాడాగాడు అని చెప్పి మేము తీసాడు బారేస్తాం మేము. అంతేగాని నువ్వు ఏదంటే నోటికి వచ్చింది మాట్లాడతాను. 3.5 సంవత్సరం నీకు అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఉండాల్సిన పదవిలో నువ్వు ఉన్నావు. ఏం చేసినావు నువ్వు పుంగనూరుకి? మిగతా 7 నియోజకవర్గాల్లో నువ్వేం చేసినావు? ఈరోజు నేను చెప్తా ఉన్నాను, 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి మెజార్టీ వస్తుంది. ఎంపీకి 7 నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ కూడా మేము గెలుస్తాము. ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తరిమి ప్రజలు ఓట్లతో కొట్టి తరిమేస్తారని చెప్పి కూడా నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పినాడో, ఆడ కాదు మగ కాదు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన రేవంత్ రెడ్డి అన్నాడు. రికార్డులో కూడా చూడండి. అది వాస్తవం అని చెప్పి కూడా మేము భావించాల్సి వస్తుంది. ఇలాంటి ఒక క్యారెక్టర్లెస్ ఫెలో ఈ 10 సంవత్సరాల తర్వాత వచ్చి నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ అన్నాడు. ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్స్తో మళ్ళా కూడా హైదరాబాద్కు తరిమేస్తాము. టికెట్ బుక్ చేసుకోమని చెప్పి కూడా ఈ రోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.